సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే కంచగచ్చిబోలి భూములను కుదోపెట్టి 10,000 కోట్ల అప్పు తెచ్చింది నిజం కాదా అనేది తేల్చి చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి బ్రాండ్ రుణమాఫీ ఎగ్గొట్టుడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తులు అమ్ముకోవడం లేదంటే వాటిని కుదవ పెట్టడమే జరుగుతోందన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులతో హరీష్ రావు సమావేశం ఏర్పాటు చేశారు. 27న జరిగే వరంగల్ సభ విజయవంతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. రుణమాఫీ చేయడానికి లేవా అంటే ఇవన్నీ కూడా మనం చర్చించాలి. రైతు బంధు ఎగ్గొట్టిండు, గవే పట్టాలు తెచ్చి ఇక్కడ రుణమాఫీ వేసిండు అనే విషయాన్ని కూడా మీరు కొంచెం ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం. రేవంత్ రెడ్డి నాదేంటి యంగ్ ఇండియా స్కూల్ నా బ్రాండ్ అని రేవంత్ రెడ్డి అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి బ్రాండ్ నాకు తెలియదా? రేవంత్ రెడ్డి బ్రాండ్ ఓట్ ఫర్ నోట్, రేవంత్ రెడ్డి బ్రాండ్ చెట్లు నరకుడు, రేవంత్ రెడ్డి బ్రాండ్ అబద్ధాలు ఆడుడు, రేవంత్ రెడ్డి బ్రాండ్ బూతులు మాట్లాడు, రేవంత్ రెడ్డి బ్రాండ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టుడు. ఏ ఐసిఐసిఐ కుదబెట్టాలేమో ఎవరి కుదబెట్టిన కుదబెట్టకుండా నీకు అప్పు ఉంటుందా? నువ్వు అప్పు తెచ్చినవా లేదా? అప్పు తెచ్చింది నిజం, భూమి కుదబెట్టింది నిజం, 170 కోట్ల రూపాయలు బ్రోకర్ ఫీజు చెల్లించింది నిజం. ఈ తప్పైతే చెప్పు. శ్రీధర్ బాబు మాట్లాడుతుండు, ఇంకొక బాబు మాట్లాడుతుండు, బట్టి విక్రమార్క మాట్లాడుతుండు. మీరు తిప్పి చెప్పలేదు కదా, పడేస్తేంది తని పడేస్తేంది. నువ్వు అప్పు 10,000 కోట్లు తెచ్చినవా లేదా? భూమి కుదబెట్టినవా లేదా? 170 కోట్ల రూపాయలు బ్రోకర్ ఫీజు ఇచ్చినవా లేదా? గది సీదా చెప్పు దమ్ముంటే.